ఏమంటే ఈ చంటబాయ్ షూటింగ్ జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అండ్ చంటబాయ్ షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చార్లీ చాప్లిన్ గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది. అక్కడ అసలు టెన్షన్గా ఉంది, ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది. అక్కడ నిలబడి డ్యాన్స్ చేస్తున్నాను, జంజాల్ గారు చూస్తున్నారు. ఎవడో ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని విజిల్ వేసేసి అన్నాడు. చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది ఎదురుగా ఉండి. ఎవరది పంపించండి అన్నాడు. వెళ్ళి బ్రహ్మానందం జంజాల్ గారు వెనక్కి వచ్చావయ్యా అని వెళ్ళాడు. సరే ఏమనుకున్నా అయిపోయింది, షార్ట్ అయిపోయింది. సరే ఎవరో కాదండి, అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు, పేరు బ్రహ్మానందం అని. ఓ అట్లాగా, సారీ అండి నేను ఎవడో అనుకున్నానంటే. లేదండి మీరు అభిమాని అండి, మీరంటే చాలా ఇష్టం. అందులో లైవ్లో మీరు డ్యాన్స్ చేస్తుంటే వాడు థ్రిల్ అయిపోయి విజిల్ వేసేసాడు. వాడు తెలీదు డిస్టర్బ్ చేయకూడదు అని సంగతి అంటే సరే. అండ్ మంచి మిమిక్ అండి, బాగా మిమిక్రీ చేస్తాడు. అందరికీ అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు, చాలా రకాలైనటువంటి స్కిట్స్ చేశాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత టాలెంట్ ఉంటుందా, ఎంత బ్రహ్మాండంగా మాకు కడుపు నవ్వించాడు అనమాట. అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది. మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు, ఇంత వేషం ఇవ్వాలని. ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను, అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఇక్కడే షూటింగ్ దగ్గర జరుగుతుంది కదా రా అని పిలిచానండి, మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్, ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా, అది ఇస్తాను అన్న. ఆశ్చర్యపోయాడు, నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా